ఈరోజు మాది మటన్ కర్రీ చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి మటన్ అనమాట. దీన్ని కడిగేసి శుభ్రంగా ఇందులో కొంచెం కారం, ఉప్పు, సాల్ట్ అండ్ కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ వరకు. సో ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం. మటన్ కదా, సో త్వరగా ఉడకదు అని చెప్పి నేను కుక్కర్లో వేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేస్తాను. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ లాస్ట్లో వేస్తాను నేను. ఇప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి, సో ఫ్లేవర్ కూడా ఉండదు అనమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత టమాటో కూడా కోసి అందులో వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైతే కొంచెం మటన్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా, సో దాన్ని వేసేసిన తర్వాత కారం, పసుపు, మనకు కావాల్సినంత సాల్ట్, అలాగే కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి బాగా, అంటే అన్నీ చూపించలేదు నేను, మళ్ళీ కలిపేసి వాటర్కి దాని దగ్గర వాటర్ వేసేసుకొని ఇలాగా మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేశాను. సో అయిపోయిన తర్వాత అప్పుడు ఒక 3 విజిల్స్ అంటే ఉడకదు కదా, నాకు అదొక భయం అనమాట. ఒక మటన్ కదా, కొంచెం మెత్తగా ఉడకాలి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఒక 5 విజిల్ వరకు రప్పించిన తర్వాత నేను వదిలేసాను. ఈలోపు విజిల్ అయ్యేలోపు నేను ఇంకొక పని కూడా చేశాను. అదేంటంటే 5 విజిల్స్, అదే మీకు చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పెరుగు పెట్టినప్పుడు పైన మేకడ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత నేను ఒక బాక్స్లో కలెక్ట్ చేశాను. ఆ బాక్స్లో కూడబెట్టిన తర్వాత దాన్ని రోజు వెన్న చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడు మమ్మల్ని నానమ్మలు ఏం చేసేవారంటే మజ్జిగ కవ్వ ఉండేది కదా, దాంతో చిలికేవారనమాట. సో చాలా ఈజీ, చాలా ప్రాసెస్ ఎక్కువ, టైం టేకింగ్. బట్ ఇప్పుడు అలా అవసరం లేదనమాట. మనం ఏదైతే పెరుగు పైన కానీ పాలు పైన ఉన్నటువంటి మేగడ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా మిక్సీలో కొంచెం ఐస్ ముక్కలు ఏమైనా ఉంటే కనుక ఐస్ ముక్కలు వేసేసి మిక్సీ ఎక్కువసేపు పట్టా ఉండాలి. ఫస్ట్ చూసింది అయితే క్రీమీ స్ట్రక్చర్లో వచ్చింది కదా, తర్వాత కొంచెం సపరేట్ అయిపోయింది అన్నంతా కూడా. సో ఇలాగ సపరేట్ అయిపోతుంది, అలాగే మజ్జిగ అంతా కూడా సపరేట్ అయిపోతుంది, వేరైపోతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని మనం తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలాగే కరిగించకూడదు, దీన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు మళ్ళీ వాటర్లో కొంచెం క్లీన్ చేయాలన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.